నా భూతో నా భవిష్యత్తి అనే పదం మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ దీన్ని కొంచెం కొత్తగా నా భూతు నా రాజకీయం అని చెప్పుకుందాం. అంటే బూతులు లేకపోతే రాజకీయం లేదు అని. కులము అన్న కురువంశము ఎన్నడో కుల విహీనమైపోయింది అన్నట్టు రాజకీయాల్లో సంస్కారం అనేది కూడా ఎప్పుడో కనుమరుగైపోయింది. ప్రస్తుత ఏపీ రాజకీయాలు చూస్తే తిట్లు బూతులు లేకుండా డిబేట్స్ కానీ ఉపన్యాసాలు కానీ చూడలేని వినలేని పరిస్థితి. దీనికి ఆ పార్టీ వారు ఈ పార్టీ వారు ఎవ్వరూ అతీతులు కారు. అందరూ ఒకే తానులో ముక్కలే, బూతు మొక్కలే. పోలింగ్ బూతుల గురించి మాత్రమే తెలిసిన రాష్ట్ర ప్రజలకు రాజకీయాల్లో పచ్చి బూతులను పరిచయం చేసిన వాళ్లు చాలామంది ఉన్నారు. ప్రత్యర్థి నేతలను నోటికొచ్చినట్లు నానా దుర్భాషలాడడం ఇప్పుడు చూస్తున్నాం. కానీ అది ఎప్పటినుండో ఉంది. వైఎస్ఆర్ చంద్రబాబు ఉన్నప్పుడు వారి మధ్య కేవలం ఛాలెంజ్లు మాత్రమే ఉండేవి. ఎప్పుడైతే వైఎస్ఆర్ చనిపోయి రాజకీయం అనేది జగన్ వర్సెస్ చంద్రబాబుగా మారిందో అప్పట్నుండి వారిద్దరినీ ప్రసన్నం చేసుకోవడానికి వారి అనుయాయులు తిట్ల దండకం అందుకున్నారు. ఒక్కోసారి చంద్రబాబు జగన్ కూడా హద్దులు దాటిన సందర్భాలున్నాయి. బోండా ఉమా, చింతమనేని, అయ్యన్న పాత్రుడు, పట్టాభి ఇంకా మరికొంతమంది టీడీపీ నేతలు ఈ విద్యలో ఆరితేరిపోయారు. వైసీపీలో కొడాలి నాని, రోజా, అంబటి, వల్లభనేని వంశీ లాంటి వాళ్లు ఉండనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా పోసాని అరెస్టు ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనమైంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్పై పోసాని కృష్ణమురళి బూతులు అందుకున్న నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేసినట్టు ఏపీ పోలీసులు చెబుతున్నారు. దీంతో వైసీపీ నాయకులు తెరపైకి కూటమి నాయకుల వీడియోలను తీసుకొస్తున్నారు. అవి చూస్తే ఎవ్వరూ తక్కువ కాదు, ఎవరికి ఎవరిని అనే అర్హత లేదు అని అర్థమవుతోంది. ఒకవేళ ఈ బూతులు తిట్టే రాజకీయ నాయకులందరినీ అరెస్ట్ చేస్తే ఏపీలో ప్రధానంగా ఉన్న 3 పార్టీల నుండి 30 మంది జైల్లో ఉంటారు అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ చూస్తే పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, వైసీపీ నేతలపై చేసిన విమర్శలున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ఉద్దేశించి సైకోగాడు, వాడు, వీడు, నా కొడుకులు అంటూ కొన్నిసార్లు అనేశారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ను ఏకవచనంతో సంబోధిస్తూ వైఎస్ఆర్సీపీ నా కొడుకుల చర్మం ఒలుస్తా, తోలు తీస్తా, నార తీస్తా, తొక్కి పెడతా, మెడలు పిసుకుతా అంటూ ఉద్రేకంతో ఊగిపోతూ మాట్లాడిన అసభ్య మాటలు మళ్లీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన రోజాని కూడా డైమండ్ రాణి అంటూ ఎగతాళిగా మాట్లాడారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ సీఎంగా ఉన్న జగన్ను సైకో అంటూ తరచూ దూషించేవారు. ఇక పట్టాభి, అయ్యన్న, చింతమనేని సంగతి సరే. అప్పట్లో జగన్ ప్రభుత్వం వారిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే జగన్ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన కొడాలి నాని, వంశీ, రామ్గోపాల్ వర్మ, పోసాని, శ్రీరెడ్డి లాంటి వారిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం వదలడం లేదు. ఈ విధంగా చూసుకుంటే ఎవరూ తక్కువ కాదు. ఇప్పుడు కూటమి వాళ్ల రోజులు కాబట్టి వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. రేపు వైసీపీ గెలిస్తే టీడీపీకి బ్యాన్ మొదలైనట్టే. దీనికి అడ్డుకట్ట వేయడం, ఫుల్ స్టాప్ పెట్టడం ఎవరి తరం కాదు. చూస్తున్న జనాలకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్.